సార్ ఇంకో ప్రశ్న ఏంటంటే మోడీ ఇప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారనుకోండి. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి మొన్న ఏపీలో జరిగిన ప్రమాణ స్వీకారంలో కొంచెం అంటే ఒక రకమైన విమర్శ పొందిండ్రు. అలాగే మంచిది కూడా అన్నారు. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ని చేతులు పట్టుకొని అలా మాట్లాడడం అండ్ అభివాదం చేయడం ప్రేక్షకులకి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని మీకేమనిపించింది సార్? మనం యాక్చువల్గా చాలా కాలం నుంచి ఈ మోడీ అండ్ జనసేన పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎందుకు చెప్తున్నానంటే 37% ఉన్నారు కాపులు. వీళ్ళ కాపులు ఒకటే కాదు మాకు అందరూ కావాలని అతను స్ట్రాటజీలో ఏదో అనుకుని అలా వెళ్తున్నాడు ఎవరో మన పవన్ కళ్యాణ్. అది కాపులు చాలా కాలం తర్వాత అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు కాబట్టి ఇలా జగన్ మీద కోపంతో అన్ని సీట్లు గెలిచారు. ఇన్ని గెలుస్తామని తెలియదు, చంద్రబాబు నాయుడుకి తెలియదు, ఇతనికి తెలియదు. అంచేది మేము ఎక్కువ రిస్క్ చేస్తాం. మీ జనసేనలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళే. ఆ విధంగా ఎందుకు ప్లాన్ చేశారంటే చెడ్డగా జరగాలని కాదు, అందులో కుతంత్రం ఏమి లేదు, చంద్రబాబు నాయుడు కుతంత్రం ఏమి లేదు. గెలవాలి, తెలుగుదేశం దాన్ని పెట్టినట్టు ప్రతి ఒక్కరు డబ్బులు ఖర్చుకోపెట్టమని అడిగే స్తోమత ఈయనకు ఉంది చంద్రబాబు నాయుడు అనుభవించడం కాబట్టి. సో అక్కడైతే వాళ్ళే తంటలు పడాలి ఎవరు జనసేనలో. సో ఇన్ని ఎందుకున్నాయంటే పోయినసారి ఒక సీటు రాలేదు, మరి అదేవిధంగా ఇతను 23 సీట్లే వచ్చినాయి కదా, వీళ్ళకి ఎందుకంటే మరి అన్ని ఎక్కువ సీట్లు తీసుకున్నారంటే రిస్క్ చేశారు. ఎందుకంటే అక్కడ కుర్రాడు కాబట్టి, ఈయనకంటే కుర్రాడు కాబట్టి పౌరుషం ఉన్నా కూడా అక్కడ ఎదిగేటప్పుడు కొంచెం ఒదగాలనే ఏదో అన్నాడు కదా, ఆ టైంలో కొంచెం ఒదిగాం అంటే అందుకని ఎక్కువ సీట్లలో ఫస్ట్ అయితే 24, 23 ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ 21 తగ్గించారు. ఓకే, సో ఇవన్నీ జరిగినాయి, అందరూ చూస్తున్నారు, సోషల్ మీడియా పుణ్యం అంట అందరూ చూస్తారు, సీట్లు వచ్చినాయి, అన్ని గెలిచిపోయారు. ఈ యొక్క రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. 50% 50% ఇద్దరు కలిసి ఒక 70-60 వస్తాయి, వాళ్ళకి 60 వస్తాయి అనుకున్నారు ఎవరికి, మన జగన్కి. ఓకే, తారుమారు అయిపోయింది అతని మీద ఉన్న హేట్ రేట్ వల్ల. ఆ 11 కూడా గెలవకూడదు, యాక్చువల్గా 0 వచ్చేయాలి. అతను పనికిరాడు, ఇంకా చీఫ్ మినిస్టర్ అవడానికి పాలిటిక్స్ లో అడ్మినిస్ట్రేట్ చేయడానికి పనికిరాడు, నేర్చుకోవాలి. రాహుల్ గాంధీ కూడా అలా అన్నాం మేము, నేర్చుకున్నాడు తర్వాత. ఓకే, ఒక 6-7 పెట్టుకుని ఫస్ట్ లో అయితే సోనియా గాంధీకి కూడా నాకు అప్పటి పట్టే చెప్పాడు, నాకు పోయకున్నారు కానీ నేను ఆయనతో కూడా కలిసాను ఢిల్లీలో. మా హిందీ నేర్పివారట సోనియా గాంధీకి, మరి రాదు, వేరే కంట్రీ ఆవిడ కదా, అంచేత అందులో అమృత పటేల్ కూడా నేర్పివాడు. ఆ విధంగా ఇతనికి హిందీ అన్నీ వచ్చి, కానీ దానిలో ఫేదో ఎవరో రాహుల్ గాంధీ ఇప్పుడు యాక్టివ్ చేశారు, చేసి నువ్వు మామూలు డ్రెస్సులు కూడా వేసుకొని కొంచెం ఇంకానే ఉండు అని చెప్పేసి నీ మాటల్లో మనం ప్రూవ్ చేసుకోవాలని సబ్జెక్ట్ చెప్పారు. ఆ విధంగా జగన్ కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటే తప్పితే నెక్స్ట్ పనికి రాడు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న దేవుడి బిడ్డలు ఎవరో కూడా పనికిరాదు, ఎన్ని పక్కన పెట్టండి. దేవుడి బిడ్డ, ఆ బిడ్డ వినేసి చిరాకు వచ్చేసింది, వాళ్ళన్నీ పక్కన పెట్టండి, అది జరగదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, పాలకే జరగలేదు, కేఏ పాలు. ఓకేనా, అంటే ఇన్ని పక్కన పెట్టండి. వైఎస్ రాజశేఖర్ ఎప్పుడు కూడా రిలీజ్ తెచ్చుకోడు కదా, ఇండైరెక్ట్ గా తప్పుకోవడానికి ట్రై చేశాడు, పైకి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వరని 7 కొండలే ఉన్నాయో 14 కొండలు మీరు ఎవరైనా చూపించారని అందులో సగం క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్కి ఇచ్చాడు. ఇలాగిస్తున్నా పోతామని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అన్నాడు, ఇంకా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. యూఆర్ గోయింగ్ అగైన్స్ట్ లార్డ్ వెంకటేశ్వర, దెబ్బ అయిపోతావు అని ఏం ఆటలు అన్నాడు. ఆ మాటతోటే మరి అందుకే పోయాడో ఎందుకు పోయాడు, ఊరిని ఎందుకు పోతాను చెప్పండి. 7 కొండల వెంకటేశ్వర స్వామి వరకు కామెంట్ చేసిన ఎవరు లేరు. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఎవరు కామెంట్ చేయరు, ఇంకా వాళ్ళే చేస్తారు. వాళ్ళ దేశంలో ఉన్న జెరూసలంలోనే దే ఆర్ అగైన్స్ట్ జీసస్ క్రైస్ట్, అది పెద్ద జోక్ అది. అదే సో అలా అది పక్కన పెడితే ఇక్కడ ఈయన 7 కొండల గురించి కామెంట్ చేశాడు అసెంబ్లీలో, చేశాడు ఆయన కూడా. దానికి చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ పెట్టి తిట్టాడు, నువ్వు దెబ్బ అయిపోతావని. ఆ విధంగా దెబ్బ అయిపోయాడు కదా, అదే కొండల్లో పడిపోయాడు కదా. ఇలా ఎందుకు రిలేట్ చేస్తారంటే అంటే పక్కన పెట్టండి, రిలీజియన్ పక్కన పెట్టండి. ఇతని మీద చేసిన అట్రాసిటీస్ కూడా, టెంపుల్స్ పక్కన కొట్టి కూడా ఒక పాయింట్ వాట్సాప్ లో నాకు వచ్చింది కదా, టెంపుల్స్ పక్కన కొట్టి ఒక డాక్టర్ని చంపడం, ఇంకా ఎంతమంది ఎదిరించిన వాళ్ళని చంపడం, చాలా మంది మాయమైపోయారట. ఇవన్నీ ఏంటిది, వాట్ ఇస్ ఆల్ దిస్? ఇవన్నీ నిజంగా నాకు తెలియదు.
తెలుగు ఎందుకు పాడంటే జనాలకి డబ్బులు వేస్తున్నాడు, ముసలి వాళ్ళకి లెగలేని వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది కదా అని నేను ఫీల్ అయ్యాను. అంతే. వాళ్ళని నేను నిజంగా కూడా చూశాను. కొన్ని మాలపేటలోను అట్లను మంచాల మీద వాళ్ళు వదిలేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో అటువంటి వదిలినప్పుడు మన ఇంటర్వ్యూలో నా తర్వాత చేయమ్మా. సో ఈ యొక్క ప్రవర్తన కొంచెం అది తప్పు అని అనుకోం. వీళ్ళందరికంటే పెద్దవాడు, వీళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఒక చంద్రబాబు నాయుడు గారి కంటే కాకుండా కూడా వాళ్ళిద్దరు ఒకటి ఏజ్ ఉంటుందేమో సార్. మిగతా వాళ్ళందరికంటే పెద్ద ఆయన చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ మధ్యన సౌత్ని సకలో పెట్టుకుందాం చూస్తాడు. అది ఎవరి ద్వారా పాసిబుల్? ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్ర ఎవరి వల్ల పాసిబుల్? కాపుల వల్ల పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పటివరకు కాపులను కలిపి దాదాపు ఎవరు లేడు, ఏకవచ్చం లేకుండా దెబ్బతింది. ఒక పవన్ కళ్యాణ్ విషయంలో ఈసారి కాపుల వల్ల గెలిచాడు. అందరూ కూడా హృదయపూర్వకంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేకపోయినా కూడా వాళ్ళ స్తోమతకు వాళ్ళు ఖర్చు పెట్టినా కూడా ఎందుకు గెలిచాడు? ఒకటి జగన్ మీద కోపం, అంతా మీ యొక్క గొప్పతనం కాదు, జగన్ మీద కోపం. రెండోది కాపులు కూడా డెఫినెట్ గా బాగా సపోర్ట్ చేస్తారు. ఆయనకి తెలిసిన విషయం కంప్లీట్ ప్రతి స్టేట్ లోనే ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్. అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆయన. డిజిటల్ మార్కెటింగ్ మీద, ఈ ఇటువంటి నిఘాల మీద ఎక్కువ ఆధారపడతాడు. అర్థమైంది మీకు? అందుకని జగన్ కూడా ఒక పక్కన పెట్టుకుని, ఒకవేళ మళ్ళీ అతనికి గెలుస్తాడేమో నాకు ఒక పక్కన పెట్టుకుని ఆ కేసులలో భద్రంగా ఉంచి ఇంకా ముగిలేస్తామా అని చెప్పేసి పెడితే అనుకోకుండా వాళ్ళు అనుకున్నదే జరిగింది. ఇంటెలిజెన్స్ లో రిపోర్ట్లు ఎలా వచ్చింది, ఈసారి డెఫినెట్ గా స్వీప్ చేస్తారు వీళ్ళు అని వచ్చింది. కాకపోతే మీరు ఎక్కువ సౌండ్ చేయకండి అని ఎవరికాళ్ళ సౌండ్ చేయలేదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. ప్లస్ చంద్రబాబు నాయుడుకి వీళ్ళకు కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంతే హీ నోస్ డెఫినెట్ గా గెలుస్తామని. అది పవన్ కళ్యాణ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి చెప్పుకుంటాడు. అర్థమైంది మీకు? వాళ్ళందరికీ తెలుసు మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి. ఓకే, సో కానీ కొంత సైలెంట్ ఎందుకు అయ్యారంటే ఏమో అక్కడ ఈవీఎంల స్కామ్లో కాకుండా వేరే రకరకాల స్కామ్లు జరిగినాయి. ఓటింగ్ బూత్లకు వచ్చిన వాళ్ళని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పోస్టల్ ఓట్లు అని, మొత్తానికి ఏదైనా వాళ్ళ యొక్క స్ట్రాటజీ గెలిచింది. ఇతర మీద కోపం పోటీ ఇది అయింది. ఇది మోడీకి బాగా తెలుసు. మోడీకి చాలా కాలం నుంచి చాలా వీడియోస్ లో చెప్పాను నేను. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మోడీకి హెల్ప్ చేయలేదు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న టైంలో. అవి ఈయన ఎన్డీఏ చైర్మన్ అక్కడ. అది మనసులో పెట్టుకుని మోడీ ఇతను హేట్ చేస్తాడు. ప్లస్ వీళ్ళకు ఉన్నది 4% కమ్మస్. ఏదో విధంగా తెలుగుదేశాన్ని లేకుండా చేయడం అనేది మోడీ యొక్క అభిలాష. ఇక్కడేంటి నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళ కొడుకులు కాకుండా ఇతన్ని ప్రమోట్ చేస్తాడు పవన్ కళ్యాణ్. మీరు తమ్ముడు మామూలు కాదు, చాలా ఇది ఒక తుఫాను, ఒక సునామీ అని ఎందుకంటాడంటే ఈ సపోర్టింగ్ ఆటోమేటిక్ గా 37% కాపులకి ఇప్పుడు మోడీ అంటే ఇష్టపడిపోయాడా, వీళ్ళందరి చేతుల్లో పైకి ఎత్తాడా, ఆయన ఖాళీ నుంచున్నాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆ ఫోటోలు చూడండి, ఆ వీడియోలో చూస్తే ఆయన తెలుసు. మన జైల్లో పెట్టింది వాళ్ళు కాదండి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టింది వాళ్ళే. వాళ్ళు జగన్ కేసీఆర్ అందరూ కలిసి చేసిన గూడు పుట్టాలి. అయినా కూడా మళ్ళీ ఈ నీళ్ళు అక్కడ ఎందుకు కలిసండి? ఇంక అవసరం బంగారు పళ్ళానికైనా గోడ చేరు అవసరం నిలబడాలంటే. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈసారి చాలా చాలా భరించాడు. భరించినవాడు ధనుడు, ఎప్పుడు కూడా పడ్డవాడు ఎప్పుడైనా చెడ్డవాడు కాదు. వాళ్ళు లభిస్తారు. అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ టైం కాదు కదండి చంద్రబాబు నాయుడు, ఇది 3rd టైం. అదే దెబ్బతిన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళగా ఆ విధంగా కాకుండా ఒక రేంజ్ లో వెళ్ళగాడు. ఈయన కూడా ఒక రేంజ్ లో ఇది తప్పిపోయాడు, రూల్స్ తప్పి మాట్లాడేశాడు. నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని జగన్ అది అన్నాడు. అవి అలా అనకూడదు. అది కూడా లాస్ట్ లో, అంత ముందు వరకు చాలా ఓర్పుతో ఉన్నాడు. నేను అన్ని గమనిస్తాను యాక్చువల్గా. ఇప్పుడు జగన్ మీద కోపంతో గెలిచారు. ఇతను మట్టుకు ఇక్కడ ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళని సర్దాలంటే, ఇప్పుడు అతను హృదయంలో పెట్టుకోవాలంటే చిరంజీవి ఒక పక్కన ఇద్దరిని కలిపి రేపు వీళ్ళిద్దరికి పెద్దపేట వేస్తాడు. ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ సుస్థిరంగా ఉంటే. మోడీ గవర్నమెంట్ పోటాక డేంజర్ ఉంది, ఎందుకంటే బోర్డర్ లో ఉన్నారు వాళ్ళు. అదే వాళ్ళు అంత గబుక్కుని కొనేయలేరు, కాంగ్రెస్ కొన్నా కూడా కలిసి ఉండలేరు. రకరకాల అదే సాంబార్ లాంటిది ఇండి కూటమి అనేది. అందరూ ఒకరితో ఒకరు కలవరు. ఎస్పెషల్లీ బెంగాల్ ఆడ అసలు చాలా ట్రబుల్ మేకర్ యాక్చువల్గా. అంచేత ఆ మాత్రం గ్యారంటీ వీళ్ళకి ఉంది. ఈలోగా అందులో వాళ్ళు కొనేస్తారు ఒక 1000 కోట్లు ఇచ్చి బీజేపీ.
సో గవర్నమెంట్ సేఫే అయినా కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సర్దుకుంటూ వస్తున్నారు. 24 సంవత్సరాల నుంచి వెళ్తున్న ఒరిస్సాలో పట్టాగా పక్కన పెట్టి బీజేపీ ఫామ్ చేసిందన్న గవర్నమెంట్. అసలు ఒరిస్సాలో దేర్ ఇస్ నో క్వశ్చన్. అటువంటి దాంట్లో వీళ్ళు గెలిచారు. అదేవిధంగా ఆంధ్రాలో లేదనుకుంది 7 సీట్లు గెలిచారు. ఓకే, ఈ ఆంధ్రాలో కోటలో బాగా వేసి చెయ్యాలంటే ఎవరున్నారు ఇక్కడ ఎక్కువ ఓట్లు వేసేవాడు? బీసీలు, ఎస్టీలు కలిస్తే దాదాపు 100 ఉన్నారు కాపులు. సో వీళ్ళిద్దరినే ఒకటే పెట్టుకుంటాడు. చిరంజీవి ఫ్యాన్స్ కూడా చిరంజీవి 18 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి 21 వచ్చినాయి. 21 నిలబడ్డాడు కాబట్టి 20 వచ్చినాయి. ఇతను 50 సీట్లు ఇచ్చి 50 వచ్చేసినాం ఈ వేవ్లో. అలాగా ఓవర్ ఎస్టిమేట్ చేసుకోలేకపోయాడు అతను. ఎందుకంటే లాస్ట్ టైం ఒక సీటు కూడా ఒకే ఒక సీట్ వచ్చింది, అటు ఎవరో జంపు జగన్ పార్టీలోకి, అటు వేస్ట్ వెళ్ళాడు. ఈసారి ఇంతలాగా విజయం వస్తుందని ఎవరు ఊహించలేదు. ఓకే, వచ్చింది. వీళ్ళిద్దరిని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గ్లామర్, ఇప్పుడు ఉన్న విజయం, అంతకుముందు చిరంజీవి దో హీ హస్ గాన్ టు కాంగ్రెస్ అయినా కూడా వీళ్ళిద్దరిని ఎందుకు ఎత్తాడంటే మొత్తం కాపుల ఓట్లు గ్రాప్ చేయడం. మరి ఒక పక్కన 163 సీట్లు గెలిచిన ఆయన పద్ధతి వాళ్ళు ఎప్పుడు కూడా సెకండరీగా చూస్తాడు. నా మాట తీసుకోండి, వాళ్ళ తెలుగుదేశాన్ని కమ్మాయి కమ్యూనిటీని సెకండరీ అంటే చూస్తాడు. ఓట్ బ్యాంక్ వాళ్ళకి లేదు. మీకు అర్థమైందే ఎందుకు వచ్చిందంటే డబ్బులతో వచ్చింది, జగన్ మీద కోపంతో వచ్చింది. నేను వేరే వాళ్ళు దేశంతో చెప్పట్లేదు, జరిగే నా అనాలిసిస్ చెప్తున్నాను. నేను నా అనాలిసిస్ చెప్పడం ఏంటంటే నా అనాలిసిస్ కమ్మాకు ఓట్ బ్యాంక్ లేదు. ఓటు బ్యాంక్ ఎలా వస్తే డబ్బులతో ఆడెవడు వచ్చానంటే డబ్బులతో కొనుమాడేస్తాను. ఆ డబ్బు ఉంది, ఎవరి కాళ్ళే స్వతహాగా డబ్బులు సంపాదించుకుని ఆ కమ్యూనిటీ బాగా పెరిగిపోయింది. ఓకే, అది ఒకటి ప్లస్ పాయింట్ అంతే. ఇంకేమన్నా ప్లస్ పాయింట్. ఓట్లు వేసి వాళ్ళు లేరు. ఓట్లు వేసి వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఎవడైనా నాతో డిబేట్ దగ్గర కంప్లీట్ డిబేట్ కాపు వస్తే ఎక్కువ ఓటు ఉంది, ప్లస్ ఎస్టీలని సర్దాలంటే త్రూ పవన్ కళ్యాణ్ సర్దగలరు. మోడీ చెప్తే నమ్మలేడు. అంటే మోడీ రిజర్వేషన్ లేదు, ఆ మైనారిటీ క్యాస్ట్ ముస్లింస్ డైరెక్ట్ గా అనేసాడు. అలా అనకూడదు. డైరెక్ట్ గా ముస్లింస్ కి నేను రిజర్వేషన్ ఎందుకు అంటాను? వాళ్ళు అన్నది మైనారిటీ. ఇండియాలో 134, 140 కోట్ల 30 కోట్ల మంది ముస్లింస్. ఫర్ ఇన్ఫర్మేషన్, అంత గబుక్కుని కాదనుకోకూడదు. అన్లస్ రేపు పొద్దుట ఒకేసారి ఓట్లు జరుగుతాయి, ఒకేసారి ఎలక్షన్ జరుగుతాయి. ఇటువంటిది ఏమన్నా రాజ్యాంగాన్ని మార్చేస్తే తప్ప రాజ్యాంగాన్ని మార్చే అంత మెజారిటీ లేదు వాళ్ళకి. స్లోగా బిల్డప్ చేస్తారు. ఇప్పుడు ముందు గవర్నమెంట్ ఫామ్ చేశారు, లేకపోతే అందులో ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టే వాళ్ళ పని. అమిత్ షాను ఆయన పని ఏంటంటే వాళ్ళు గొడవలు పెడతారు, పెట్టేసి ఆ ఇండియా కూటమిని బ్రేక్ చేసేస్తారు. బ్రేక్ చేసేసి మన రాహుల్ గాంధీ ఒకడు ఉండిపోతాడు. అర్థమైందా? ఇంకా అది ఎప్పుడు కలవదు. దిస్ ఇస్ కాల్డ్ డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించుట. అది బాగా తెలుసు. ఇక తమిళిసైని అతను తమిళిసైని వార్నింగ్ ఇవ్వబోయారు అనేది ఏమనుకున్నాడు? అతను సౌత్ ఇండియా, ఇది నార్త్ ఇండియా కాదు. నువ్వు వచ్చి గుజరాత్ లో డెవలప్ చేసుకుంటావు, అక్కడ చేసుకుంటావు, ఇక్కడ చేసుకుంటావు. ఆంధ్ర ఒక విగ్రహం కడతాం 3,500 కోట్లు పెట్టి. అంటే నిజంగానే ఇచ్చారంటారా వార్నింగ్ లాగా మాట్లాడారు? అలా ఎందుకు మాట్లాడతాడు? ఏదో చాలా సీరియస్ గా మాట్లాడినట్టు. అక్కడ ఒక చోట చెల్లిపు అన్నామలైతో ఎందుకు నీకు అన్నమలేదు పోతాడు కదా, డిఫరెన్సెస్ ఇవన్నిటి గురించి పెడుతున్నాడు. ఏదో ఏంటిది ఇలా చేసావు అని చెప్పేసి అలా అనకూడదు. అయితే అన్నాడు, అదేమన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు అని ఉంటాడు. మొత్తానికి ఆ అమ్మాయితో ఆవిడతోటి షీ సపోజ్ టు వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డాక్టర్. ఆవిడని ఇన్సల్టింగ్ మాట్లాడినట్టుగా మనకి విజువల్స్ చెప్తున్నాయి. దానికి కారణాలు సోషల్ మీడియాలో మనం ఎదుగుతాం కాబట్టి. ఒకటి తమిళనాడు ఘోర ఓటమి వాళ్ళైంది. అన్నామలై కూడా వెళ్ళలేదు పాపం. మధ్యలో వచ్చాడు ఐపీఎస్ ఆఫీసర్, నాలెడ్జబుల్ పర్సన్. అతను ఫైనల్ గా డిఎంపీ వాళ్ళు ఏమైనా పెట్టారంటే పేరు మెంటల్ అని పెట్టాడు. అంత బాగా ఆన్సర్ చేసేవాడికి మెంటల్ అన్నామలై అని పెట్టారు. మొత్తానికి ఇద్దరు కలిసి చెడగొట్టేశారు. చెడగొట్టే తమిళనాడు ఇస్ నాట్ దట్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఈజీ జాబ్ ఫర్ అదర్ నేషనల్ పార్టీ టు కమ్ అండ్ రూల్. జీకే మోపనార్ లాంటి పెద్ద పెద్ద లీడర్స్ కాంగ్రెస్ పెట్టరాలేపారు అక్కడ. అదే మీకు కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉంది అది అక్కడ. అటువంటి మనం వెళ్ళిపోయి తమిళనాడులో నాట్ ఈజీ జాబ్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో ఎక్కువ మంది ద్రవిడియన్స్, దేవుని నమ్మే వాళ్ళు, క్రిస్టియన్స్, వాళ్ళు కొత్త సాంబార్. వాళ్ళు వాళ్ళ మాట అంటారు, డిఎంకే మాట. కానీ వాళ్ళు ఒక పని చేయవలసింది. వీళ్ళ స్వార్థం పెరిగిపోయి బీజేపీ ఇండిపెండెంట్గా వెళ్ళిపోయింది తమిళనాడు. ఇండిపెండెంట్గా వెళ్ళకుండా ఏ డిఎంకేని ఎడగొట్టేసి నాశనం చేశారు దాన్ని.
ఏఐడిఎంకే అంటే జయలలిత పార్టీ, ఆ పార్టీ వాళ్ళు అలాగే ఇంటాక్ట్ గా ఉంచి వాళ్ళతో కోయిలేషన్ అయ్యి వీళ్ళు ఉంటే గెలిచి ఉంటాడు, కనీసం 7 సీట్లు వచ్చింది. అది పొరపాటు చేశారు. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ అన్నమలై. 17 సీట్లు గెలుస్తావు, నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా నువ్వు ఒక్కడు గొప్ప, నీ అంత గొప్పవాడు ఓటర్స్ కాదు. నువ్వు చాలా బాగా మాట్లాడతాడు, అతను బ్రహ్మాండంగా మాట్లాడతాడు. బీజేపీలో అంత బాగా మాట్లాడే వాళ్ళలో ఒకళ్ళిద్దరిలో త్రోవడం, ప్రైమ్ మినిస్టర్ కూడా అయిపోతాడనే అంత లెవెల్లో మాట్లాడేవాడు, అతనే వెళ్ళలేదు. ఈవిడ కూడా వాళ్ళకి డిఫరెన్స్ వచ్చింది, మొత్తం ఏదో దాని మీద ఆడికి నడుస్తుంది. తమిళిస్తే అక్కడికి వెళ్ళి ఘోరంగా ఓడిపోతుందని అందరికి తెలుసు. ఆడికి ఎవరు తెలుసు, ఏదో బీజేపీ అడ్డుపెట్టుకుందని చెప్పేసి ఇక్కడ గవర్నర్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి కేసీఆర్ ఏమన్నా ఎంటర్ ముక్కలు తీసాడు. తెలుసా మీకు, కేసీఆర్ గాని కేటీఆర్ గాని అసలు లెక్క చేయలేదు. చాలా సార్లు అడిగేది, చాలా సార్లు అడిగినా కూడా ఆ సెక్రటేరియట్ ఓపెన్ చేసిన టైంలో సరిగ్గా రెస్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. పాప ఏదో ఎలమన్నారు, వెళ్ళింది వచ్చింది, గవర్నర్ ఇచ్చారు, 2 years చేయమని చేసింది. ఇప్పుడు అమిత్ షా డైరెక్ట్ గా అలా బయటపడిపోకూడదు. ఈ విషయం కాకుండా ఇంకొక విషయంలో మందలించినా కూడా దట్ ఈస్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ టు పుట్ యువర్ ఫేస్ క్రౌన్ అంటారు. మొఖం మీద సిడి మాట ఫీలింగ్ పెట్టకూడదు ఏదో అంటాడు. చాలా ఎక్కువ ఫీల్ అయిపోతాడు అనమాట. వీళ్ళిద్దరే మొత్తానికి దే హ్యావ్ ఎ మిస్అండర్స్టాండింగ్ విత్ ఆర్ఎస్ఎస్ ఆల్సో. సెపరేట్ వాడుకున్న విషయం, సెపరేట్ గా హిందూ ఆర్టికల్ వచ్చింది, ఆయన సెపరేట్ గా వీడియో రికార్డ్ చేశారు భగవత్ గారు మాట్లాడేదంతా. అదే అది సెపరేట్ గా మాట్లాడదాం. ఇప్పుడు మోడీని అమిత్ షా కలిసి అవసరమైతే ఆర్ఎస్ఎస్ వద్దు, ఆర్ఎస్ఎస్ సలహాలు తీసుకోమని లెవెల్కి వచ్చారు. వాళ్ళిద్దరే మోనోపులైజ్ చేస్తారు. ఇది చాలా క్రూషియల్. ఇప్పుడు చాలా విధంగా మోనోపులైజ్ చేసి రాజ్యాంగాన్ని ఏదో విధంగా మార్చే లెవెల్కి మెజారిటీ రావాలి వాళ్ళకి. అది లేదు ప్రస్తుతం. 50% ఉన్నారు కదా, అందరు కలిస్తే బిల్లు పాస్ అవ్వనివ్వరు. అది పాస్ అవ్వాలని అందరూ కూడా కనీసం 30-40 మంది, ఒక 50 మందికి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు సరిపోడు, అయినా కూడా చాలా సీట్లు ఇచ్చాడు. నిజంగా మోడీ గారికి చిరంజీవి పక్కన జనసేన పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా జనసేనలో ఉండిపోలేదు మరి మినిస్ట్రీ. మొన్న బీజేపీ గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో జనసేన 2 వచ్చినాయి, కుమారస్వామి 2 వస్తే ఓడిచ్చారు. ఓకే, ఒకేసారి గెలిచాడు గుజరాత్ లో, వాడు ఓడిచ్చారు. ఇక్కడ 2 గెలిచాడు, మిమ్మల్ని ఇద్దరు కలిపాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు గెలవడానికి కారణమైన పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటు కూడా ఉండదు. అంటే వీళ్ళిద్దరిని రీపీల్ చేస్తారన్నమాట, వెర్రి పుష్పాలు చేస్తాడు. మరొకటి ఇలా అంటే పొంగిపోతారు కదా. ఫస్ట్ నాకు అనిపించింది అది. మీకు నిజంగా నీకు అంత నిబద్ధత, అంత ప్రేమ వాత్సల్యం ఉంటే కాపుల మీద, మోడీ గారి గురించి చెప్తున్నారు, చిరంజీవి పక్కన చీప్ ఎక్కడ సరిపోదు, వాళ్ళకి సీటు వాళ్ళు మినిస్టర్ ఇవ్వచ్చు కదా. 2 ఎంపీలు గెలిచారు, అందులో ఒకటి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. మోడీ హాస్ బికమ్ ఏ బిగ్ ఆస్కార్ యాక్టర్ రైట్ నౌ. ఆ ఆస్కార్ యాక్టర్ ప్రపోజ్ చేసి ఇంకొక ఆస్కార్ యాక్టర్ ఎవరంటే ఇతనికి యాక్ట్ చేయడం రావట్లేదు దానికి అమిత్ షాకి. అక్కడికి తెలిసిపోతున్నాడు కోపంతో ఉండడం. సౌత్ ఇండియాలో దబ్బు అక్కడ, నువ్వు కోపం మాత్రాన కాలు మీద కాలేజ్ కూర్చున్నంత మాత్రాన ఇక్కడ ఎవడు పడిపోడు. ఇక్కడ పని జరగాలి, పోలవరం ఇచ్చి తీరాలి, స్పెషల్ చార్జ్ ఇచ్చి తీరాలి. అవి అడగలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. అడగలేకపోతున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు.